హైదరాబాద్లో 11 మంది నకిలీ డాక్టర్స్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సో వీళ్ళందరూ కూడా ఎట్లాంటి క్వాలిఫికేషన్స్ లేకుండానే బస్తీలలో క్లినిక్లను ఏర్పాటు చేసుకొని ప్రజలకు ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెప్పేసి చలామణి అవుతున్నారు. సో ఈ అరెస్ట్లకు సంబంధించి అండ్ ఓవరాల్ ఈ రైడ్కి సంబంధించి మనతో మాట్లాడేందుకు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ గారు ఉన్నారు. సార్ ఏంటి అంటే ఇట్లా రైడ్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ టీమ్ జూబ్లీహిల్స్ అండ్ సికింద్రాబాద్ గత కొన్ని డేస్ నుంచి ఇది స్పెషల్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ ఆపరేషన్లో మేము జూబ్లీహిల్స్ అండ్ సికింద్రాబాద్ ఏరియా నుంచి ఆల్మోస్ట్ 11 ఫేక్ డాక్టర్స్ అండ్ ఒక మెడికల్ షాప్ ఓనర్కి అప్రెంట్ చేశాము. ఈ టోటల్ 12 మెంబర్స్ పైన మేము డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా బుక్ చేయడం జరిగింది. ఈ అందరూ 11 డాక్టర్స్ ఫేక్ డాక్టర్స్ వితౌట్ ఎనీ మెడికల్ సర్టిఫికేట్, వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్, వితౌట్ రిజిస్ట్రేషన్ ఈ కొన్ని సంవత్సరం నుంచి ఇది క్లినిక్ నడిపిస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ గల్లీ మొహల్లాలో బస్తీలో ఈ క్లినిక్ పెట్టి తక్కువ అమౌంట్లో ఈ పబ్లిక్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో ఈ అందరిపైన మేము నిఘా పెట్టి ఈ స్పెషల్ ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఈరోజు అందరిపైన కేసు బుక్ చేసి అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ కొన్ని ఫేక్ సర్టిఫికేట్స్, డిగ్రీ సర్టిఫికేట్స్, తర్వాత ఫేక్ రబ్బర్ స్టాంప్స్, ఫేక్ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్స్, తర్వాత థౌజండ్స్ ఆఫ్ మెడిసిన్స్, సిరీన్స్, ఇంజెక్షన్స్ అండ్ గ్లూకోజ్ బాటిల్ అండ్ అదర్ మెడికల్ ఎక్విప్మెంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే ఎవరు సార్ వీళ్ళందరూ? ఇంతకుముందు వీళ్ళకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా ట్రీట్మెంట్ చేయడంలో ఎట్లా? సో ఈ అందరు 11 పర్సన్స్ ఫేక్ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఎలాంటి మెడికల్ క్వాలిఫికేషన్స్ లేదు, రిక్వైర్డ్ సర్టిఫికేషన్ కూడా లేదు, వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్ కూడా లేదు. సో వాళ్ళు ప్రీవియస్గా కొంతమంది కంపౌండర్గా పని చేశారు. ఆ కంపౌండర్ జాబ్ వదిలిపెట్టి ఈ క్లినిక్ స్టార్ట్ చేశారు. ఒక ఆమె ప్రీవియస్గా 20 సంవత్సరం నర్స్గా పని చేశారు. ఆ నర్స్ పని వదిలిపెట్టి ఇక్కడ 4 ఇయర్స్ నుంచి మధురానగర్లో ఇది క్లినిక్ నడిపిస్తున్నారు. కొంతమంది ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూడ్ ఉన్నారు, కొంతమంది బిఏ డిగ్రీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇది క్లినిక్ నడిపిస్తున్నారు. ఒక కేసులో ఆమె డాటర్ ఎంబీబీఎస్ ఉన్నారు, ఆమె కాకుండా అక్కడ ఆమె ఫాదర్ ఆ క్లినిక్ నడిపిస్తున్నారు. అండ్ ఒక కేసులో ఒక ఫుడ్ స్టాల్ ఓనర్ 2 ఇయర్స్ ఫుడ్ స్టాల్ నడిపిన తర్వాత అది క్లోజ్ చేసి ఈ క్లినిక్ స్టార్ట్ చేశారు. ఈ రకరకాలుగా ఇష్యూస్ బయటకి వచ్చింది. ఈ 11 పర్సన్ దగ్గరికి ఎలాంటి సర్టిఫికేట్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు. అది ఇన్నోసెంట్ పబ్లిక్లో ఈ టార్గెట్ చేసి ఈ రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దీంట్లో కొన్ని సీరియస్ కాంప్లికేషన్స్ రావడం, ఫ్యూచర్లో డెత్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ అన్ని పైన నిఘా పెట్టి ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. అంటే వీళ్ళకి ఎట్లా సార్ నేర్చుకున్నారా వీళ్ళు, లేదంటే ఎక్కడన్నా యూట్యూబ్ ప్రాక్టీస్ అట్లా ఏమైనా చేసినారా? సో వాడు కొంతమంది ఇది కంపౌండర్గా పని చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్తో అక్కడ చూసి తర్వాత ఇది స్టార్ట్ చేశారు. కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్గా పని చేశారు, కొంతమంది నర్స్గా పని చేశారు. సో అదే రెగ్యులర్ ట్రీట్మెంట్ ఈ ఫీవర్, కఫ్, తర్వాత కోల్డ్, నార్మల్ స్టిచెస్ చేయడం, ఇంజెక్షన్ ఇవ్వడం, యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇవ్వడం, ఈ ప్రతి కేసులో ఇంజెక్షన్ ఇవ్వడం, పారాసిటమాల్, యాంటీబయాటిక్ ఇంజెక్షన్. సో అది అన్నీ మొత్తం ఇల్లీగల్ ఉంది అది. సో ఈ హై డోస్ ఇంజెక్షన్తో అది కాంప్లికేషన్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మన రీసెంట్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని కేసెస్లో మేము చూసాము. ఈ నెల ఆగస్ట్లో ఒక కార్వాన్ ఏరియాలో ఒక 30 ఇయర్స్ ఓల్డ్ ఆమె నార్మల్ ఫీవర్ ఉంది, బట్ అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ అది కొన్ని ఇల్ ట్రీట్మెంట్తో, కొన్ని హై డోస్ ఇంజెక్షన్తో ఆమెకి కాంప్లికేషన్స్ వచ్చాయి. తర్వాత ఆమె చనిపోయారు. తర్వాత రీసెంట్గా ఒక ఖమ్మంలో కూడా 16 ఇయర్ ఓల్డ్ ఆమె నార్మల్ కోల్డ్ అండ్ కఫ్ సిమ్టమ్స్ ఉన్నాయి, బట్ ఆ సిమ్టమ్ పైన ఒక లోకల్ ఆర్ఎంపీ డాక్టర్ హై డోస్ ఇంజెక్షన్ ఇచ్చారు, యాంటీబయాటిక్ ఇచ్చారు. కాబట్టి తర్వాత ఈ కాంప్లికేషన్స్ వచ్చి ఆమె కూడా చనిపోయారు. సో ఈ రకరకాలుగా ఇష్యూస్ రెగ్యులర్గా వస్తున్నాయి. కాబట్టి దీనిపైన కొన్ని నిఘా పెట్టాలి, ఫోకస్ పెట్టాలి. ఈ చీటింగ్ ఫేక్ డాక్టర్స్ స్టాప్ చేయాలి. దీనికోసం ఈ స్పెషల్ ఆపరేషన్ చేయడం జరిగింది. వీళ్ళు ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరికైనా కాంప్లికేషన్స్ వచ్చాయా? సో ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం అది ఇన్ఫర్మేషన్ లేదు, బట్ మన ఫ్యూచర్ ఇన్వెస్టిగేషన్లో అది కూడా మేము చెక్ చేస్తాము. వాళ్ళు ఎవరెవరికి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఎవరెవరికి కాంప్లికేషన్స్ వచ్చాయి, ఏదైనా సీరియస్ హెల్త్ హజార్డ్స్ వచ్చాయి, అది కూడా మేము చెక్ చేస్తాము. అండ్ ఈ మొత్తం ఫేక్ డాక్టర్స్కి ఎవరెవరు ఈ మెడిసిన్ సప్లై చేస్తున్నారు, తర్వాత ఎవరు ఈ ఫేక్ సర్టిఫికేట్ ప్రిపేర్ చేశారు, ఈ రబ్బర్ స్టాంప్, ప్రిస్క్రిప్షన్ ప్యాడ్స్ ఎవరెవరు సప్లై చేశారు, వాళ్ళకు కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో తీసుకొని వాళ్ళపైన కూడా యాక్షన్ చేస్తాము. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇయర్ నుండి చేస్తున్నారా, ఇట్లా అందరూ కలిపి ఒకటే ఇదా? సో కొంతమంది మ్యాక్సిమం 3 to 4 ఇయర్స్ నుంచి ఈ క్లినిక్ నడిపిస్తున్నారు. బట్ ఒక కేసులో ఆల్మోస్ట్ 26 ఇయర్స్ నుంచి వాళ్ళు ఇక్కడ లోవర్ ట్యాంక్ బండ్ దగ్గరికి క్లినిక్ నడిపిస్తున్నారు.
అంటే జనరల్గా మెడికల్ అధికారుల నిఘా ఉండాలి కదా సార్, వాళ్ళ లోపం ఏమన్నా ఉందా, చెకింగ్స్ చేయాల్సినటువంటి అథారిటీ వాళ్ళకు ఉంటుంది కదా. వాళ్ళు రెగ్యులర్గా అది రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ పైన రిజిస్టర్డ్ డాక్టర్ పైన చెకింగ్ చేస్తారు. అన్ని డాక్టర్స్ ఈ 11 మెంబర్స్ ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు, ఎలాంటి సర్టిఫికేట్ లేదు. సో వాళ్ళకు కూడా రడార్లో ఇప్పటివరకు రాలేదు. సో మన ఈ స్పెషల్ ఆపరేషన్లో అక్కడ డికాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది, పేషెంట్గా కొంతమందికి పంపించేయడం జరిగింది. ఈ అన్ని మొత్తం డికాయ్ ఆపరేషన్లో ఇది బయటకి వచ్చింది. సో ఇప్పుడు ఈ అందరు 11 డాక్టర్ గురించి మేము డీటెయిల్గా రిపోర్ట్ డిఎంహెచ్ఓ గారికి కూడా రాస్తాము. అండ్ ఫ్యూచర్లో మెడికల్ డిపార్ట్మెంట్తో పాటు మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా జాయింట్ రేడ్ చేసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాము. ఈ మెడిసిన్స్లో ఏమన్నా ఫేక్ ఉన్నాయా సార్, కల్తీ? మెడిసిన్ కరెక్ట్ ఉన్నాయి, బట్ చాలామంది మెడిసిన్ ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ కూడా మనకి అక్కడ దొరికింది. కొంచెం లో క్వాలిటీ చీప్ మెడిసిన్స్ కూడా మనకు దొరికింది. సో అన్నీ కూడా మన డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లో చూసి యాజ్ పర్ కేసు ఫైనలైజ్ చేస్తాం. ఎవరన్నా ఎంబీబీఎస్ వాళ్ళు ఇట్లా సర్టిఫికేట్ అమ్ముకున్నారు సార్ వీళ్ళకి? అదే మన ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో బయటకు రాలేదు. బట్ ఒక పర్సన్ దగ్గరికి ఎంబీబీఎస్ ఫేక్ సర్టిఫికేట్ ఉంది, ఒక దగ్గరికి ఫేక్ స్టాంప్ ఉంది. అది కూడా మేము డీటెయిల్గా వెరిఫై చేసి ఇంకా ఎవరెవరికి అది సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూట్ చేశారు, బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఉన్నారో అది కూడా మేము వెరిఫై చేస్తాము. థ్యాంక్ యూ. రైట్, ఓవరాల్గా ఈ ఫేక్ డాక్టర్స్ ఇష్యూకి సంబంధించి అయితే ప్రజెంట్ మనం చూసినటువంటి ఈ సర్టిఫికేట్స్ ఇక్కడ అంతా కూడా మనం చూడొచ్చు. మొత్తం 11 మంది ఫేక్ డాక్టర్స్కి సంబంధించి ఇక్కడ వాళ్ళు ఒక ఫేక్ డాక్టర్ రాసినటువంటి ప్రిస్క్రిప్షన్ని సైతం మనం ఇక్కడ చూస్తున్నాము. సాయి తిరుమల క్లినిక్ ఫిలిం నగర్ అని చెప్పేసి. సో ఈ టైప్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్స్ అంటే వీళ్ళకి ఎట్లాంటి క్వాలిఫికేషన్ లేదు, సేమ్ టైం వీళ్ళకి ఎట్లాంటి అథారిటీ కూడా లేదు ఇలా ఇష్యూ చేయడానికి. సో చాలా వరకు కూడా ప్రిస్క్రిప్షన్స్, ఇదొకటి శ్రీ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అంట, ఇది వచ్చేసి రెహమత్ నగర్లో ఉంటుంది. ఈ విధంగా ఒక ప్రిస్క్రిప్షన్స్ అనేవి ఇక్కడ పోలీసులు సీజ్ చేశారు. అండ్ సేమ్ టైం కొంతమంది వాళ్ళు ఏ విధంగా ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకున్నారో సో ఫేక్ సర్టిఫికేట్స్ని కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టినటువంటి సందర్భాలు చూస్తున్నాము. ఇది వచ్చేసి అపోలో హాస్పిటల్లో జరిగినటువంటి ఒక ట్రైనింగ్లో ఇతడు పార్టిసిపేట్ చేసిన సర్టిఫికేట్ని ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ సేమ్ టైం ఇక్కడ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విధంగా ఫేక్ సర్టిఫికేట్స్తో పాటు ఇక్కడ మనం మెడిసిన్స్ని చూస్తున్నాము. సో ఈ మెడిసిన్స్ మొత్తాన్ని కూడా ఈ ఫేక్ డాక్టర్స్ వద్ద నుండి పోలీసులు సీజ్ చేశారు. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తే బ్యాచులర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ. సో ఈ తరహాలో ఒక ఫేక్ సర్టిఫికేట్స్ని వీళ్ళు తమ క్లినిక్స్లో పెట్టుకొని వచ్చేటువంటి కస్టమర్స్ని వీళ్ళు మొబైపెడుతున్నారు. అండ్ సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మెడిసిన్, సో ఇట్లా ఫేక్ డాక్టర్స్కి మెడిసిన్స్ సప్లై చేస్తున్నటువంటి వాళ్ళపైన కూడా ఫర్దర్గా పోలీసుల దర్యాప్తు ఉండబోతుంది. ఇప్పటి వరకు సీజ్ చేసినటువంటి మెటీరియల్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి హాస్పిటల్స్లో ఏ తరహాలో ఎక్విప్మెంట్ అయితే కనిపిస్తుందో, అంటే ఒక అఫీషియల్ డాక్టర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే మనకు కనిపిస్తాయో ఇక్కడ ఈ డిస్ప్లేలో వాటన్నిటినీ కూడా పోలీసులు ఇక్కడ పెట్టారు. సో ఈ ఫేక్ డాక్టర్స్ వీటన్నిటినీ కూడా తమ క్లినిక్స్లో పెట్టుకునేటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాము. సో ఇక్కడ బీపీ మిషన్స్తో పాటు సెలైన్ బాటిల్స్ అండ్ వివిధ రకాలకు సంబంధించినటువంటి మెడిసిన్స్ని సైతం సీజ్ చేశారు. ఇక్కడ కొన్ని ఎక్స్పైరీకి సంబంధించినటువంటి మెడిసిన్స్ని సైతం కొంతమంది పేషెంట్స్కి ఈ నకిలీ డాక్టర్లు ఇస్తున్నట్టుగా కూడా ఐడెంటిఫై చేశారు. అయితే మెయిన్ ఈ రైడ్ జరగడానికి ప్రధాన కారణం మాత్రం ఇటీవల కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, ఆర్ఎంపీ వైద్యం చేత చనిపోయినటువంటి ఘటనలు. సో ఈ ఘటనలకు సంబంధించి ఘటనల తర్వాత ఈ తరహాలో కల్తీ వైద్యం అందిస్తున్నటువంటి వారి మీద నిఘా ఉంచాలనేటువంటి భావంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ రైడ్ నిర్వహించారు. హైదరాబాద్లో ఉన్నటువంటి సికింద్రాబాద్తో పాటు జూబ్లీహిల్స్ జోన్లో మొత్తం ఈ క్లినిక్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ 11 మందిని కూడా అరెస్ట్ చేశారు. సో ఈ 11 మందిలో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్గా గతంలో వీళ్ళు పనిచేస్తారు. వివిధ హాస్పిటల్లో ఒకరు కాంపౌండర్గా ఉన్నారు, ఒకరు నర్స్గా ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్, ఈ విధంగా డిఫరెంట్ ఫీల్డ్స్ నుండి వచ్చినటువంటి వాళ్ళు ఈ అవతారం ఎత్తారు. సో ప్రజెంట్ వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. డీటెయిల్ రిపోర్ట్ని డిఎంహెచ్ఓ కూడా సబ్మిట్ చేయనున్నారు. విడుదల సాయికిరణ్తో సికింద్రాబాద్ నుండి ప్రణీత, టీవీ 9.